శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం జూలై నెల రాశి ఫలితాలు కొన్ని అనివార్య కారణాల వల్ల ఒక 10 రోజులు లేటుగా నేను మీ ముందుకు వస్తున్నాను. జూలై 10వ తారీఖు నుండి మొదలు పెడితే జూలై 30 వరకు గ్రహాలన్నీ కూడా ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి, ఈ 20 రోజుల్లో ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, కుటుంబ అన్ని కూడా గోచార ప్రకారంగా ఎలా ఉన్నాయని చెప్పి మేము ముందుకు రాబోతున్నాను. జ్యోతిష్యం అంటే అందరికీ ఒక ఉత్సాహం. ఈ నెల నాకు ఎలా ఉండబోతుంది అనేది. చాలా మంది గురుగారు ఈ నెల మీరు నాకు అందుబాటులో లేదు అనడం కొన్ని అనివార్య కారణాల వల్ల నేను కాస్త ఆలస్యంగా వచ్చాను. మీకు కలిగిన ఇబ్బందికి క్షమించండి. జ్యోతిష్యం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జ్యోతిష్యం జీవితం కాదు. ఈ యొక్క ఫలితాలన్నీ మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 30% మాత్రమే వర్తిస్తుంది. జ్యోతిష్ శాస్త్రరీత్యా వృశ్చిక రాశి మిత్రులారా, నా హృదయంలో ఎడమ భాగంలో ఉన్నటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, జూలై 10వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు గల శుభాశుభ ఫలితాలు. అదేంటండి గురుగారు, మీరు వృశ్చిక రాశి గురించి గొప్ప చెప్తున్న మిగతా రాశి బాగాలేదంటే, వృశ్చిక రాశిలో ఈ ప్రపంచంలో ఎవరైనా వృశ్చిక రాశి ఉంటే వాళ్ళు నా దగ్గరే జాతకం చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళ కోసమే పుట్టినవానేమో. నేను వృశ్చిక రాశి గురించి నేను కొంచెం ఎక్కువ అనలైజ్ చేశాను. వృశ్చిక రాశి మిత్రులారా, ఈ నెల మీకు ఎలా ఉండబోతుందంటే అద్భుతమైన ఫలితాలు పొందుతారు. ఎలాంటి ఫలితాలు పొందబోతున్నారు? ఫస్ట్, కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉండిందంటే అవన్నీ తొలగించబడతాయండి. గ్రహస్థితులు ఎలా ఉన్నాయి మీకు? కుజుడు ప్రభావం ధైర్యాన్ని, పోరాట పటిమను పెంచుతాడు. గురుగ్రహం మీకు దైవానుగ్రహం, గౌరవం, ఆర్థిక స్థిరత్వాన్ని ప్రసాదిస్తాడు. శని కష్టాన్ని పరీక్షించినా చివరికి విజయాన్ని మీ వైపు తిప్పుతాడు. రాహు కొత్త అవకాశాలు ఇస్తాడు. కేతు అంతర్ముఖ ఆలోచనలు పెంచి సరైన నిర్ణయాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఇంకా వ్యాపారంలో వేగంగా అభివృద్ధి కనిపిస్తుంది. నిర్మాణం, మైనింగ్స్, ఇనుము, రసాయనాలు, మెడికల్, సెక్యూరిటీ, డిజిటల్ సేవలు, వ్యవసాయ అనుబంధ రంగంలో ఉన్న వారికి లాభాలు పెరుగుతాయి. కొత్త పెట్టుబడులు సరైన ప్రణాళికతో చూస్తే దీర్ఘకాలిక ప్రయోజనం ఉంటుంది. ఇంకా ఆర్థికంగా చూస్తే గతంలో ఉన్న ఒత్తిడి తగ్గుతుంది. నిలిచిపోయిన చెల్లింపులు అందుతాయి. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. అనవసరపు ఖర్చులు నియంత్రించే పొదుపు పెరుగుతుంది. కుటుంబ అవసరాల కోసం చేసే ఖర్చులు శుభప్రదంగా ఉంటాయి. ఉద్యోగస్తులకి, ఉన్నతాధికారులకి గుర్తింపు లభిస్తుంది. పదోన్నతి, జీతం పెంపు, కీలక బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఉద్యోగ మార్పు కోరుకున్న వారికి మంచి అవకాశాలు ఉన్నాయి. ఆహ్వానాలు వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. ఇంకా ప్రభుత్వ రంగంలో ఏ పనులు జరగబోతున్నాయంటే, ప్రభుత్వ ఉద్యోగ బదిలీ, పదోన్నతి లేదా కొత్త బాధ్యతలు లభించే అవకాశం ఉంది. ప్రభుత్వ టెండర్ లైసెన్స్ పెండింగ్ ఫైళ్లు పూర్తి అవుతాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రజాదరణ మద్దతు పెరుగుతుంది. ప్రైవేటు ఉద్యోగాలు, ఐటీ, డిఫెన్స్, ఫార్మా, బ్యాంకింగ్, మల్టీనేషనల్ సంస్థలు, సైబర్ సెక్యూరిటీ రంగంలో ఉన్న వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. విదేశీయ ప్రాజెక్టులు పనిచేసే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. కుటుంబంలో శుభకార్యాలపై చర్చలు పెరుగుతుంది. పెద్దల ఆశీర్వాదం వల్ల నిలిచిపోయిన పనులు పెరుగుతాయి. సోదరులు, బంధువులతో ఉన్న విభేదాలు తొలగుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం శ్రద్ధ వహిస్తుంది. ప్రేమ, దాంపత్యం ఉన్నవారికి సంబంధం మరింత బలపడుతుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాంపత్య జీవితంలో పరస్పర నమ్మకం పెరుగుతుంది. కోపాన్ని తగ్గించి మాట్లాడితే బంధం బలపడుతుంది. సినిమా రంగం వారికి మంచి అవకాశాలు. గెట్ రెడీ. సినిమా రంగమా, గెట్ రెడీ. వృశ్చిక రాశిలో ఉన్న సినిమా రంగం వారందరికీ మంచి అవకాశాలు. యూట్యూబ్, టెలివిజన్, సంగీతం, రచన, యాక్షన్, టెక్నికల్, డిజిటల్ మీడియా రంగంలో ఉన్న వారికి కొత్త అవకాశాలు. మీ కృషికి ఆలస్యమైన మంచి గుర్తింపు వస్తుంది. ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు పెరిగి సమాజంలో గొప్ప స్థితికి వెళ్లే అవకాశాలు 100కు 1000% ఉంది. గెట్ రెడీ వృశ్చిక రాశి మిత్రులారా, కళాకారులందరూ గెట్ రెడీ. ఇంకా కోర్టు వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. భూమి, ఆస్తి, వ్యాపార ఒప్పందాలకు సంబంధించిన వివాహంలో పరిష్కారం వచ్చే అవకాశం ఉన్నాయి. ఇంకా విదేశీయ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసిన వాళ్ళకి కొన్ని అవకాశాలు వస్తున్నాయి. ఆల్రెడీ అక్కడ స్థిరపడి ఉద్యోగం ఉండి పోగొట్టుకున్న వాళ్ళకి మళ్ళీ లెటర్ స్టార్ట్ అవుతున్నాయి. రండి, జాయిన్ అవ్వండి అని చెప్పే అవకాశాలు ఉన్నాయి. ధైర్యంగా ఉండండి. వృశ్చిక రాశి మిత్రులు బాగా అలసిపోయారండి మీరు సమస్యలతో. ఇప్పుడు మీకు రాబోతుంది చూడండి, టన్స్ అనుగ్రహం రాబోతుంది. చూడండి, రియల్ ఎస్టేట్ రంగం వారికి మార్కెట్ స్తబ్దతగా ఉంది, కానీ కన్స్ట్రక్షన్స్ ఏమైనా చేయండి లేదా పెట్టుబడులు పెట్టడం మొదలు పెట్టండి. రానున్న రోజులు మీదే అని చెప్పొచ్చు. ఇంకా హోటల్, హాస్పిటల్, కన్సల్టెన్సీ, ఫినాన్స్, లాజిస్టిక్, ట్రావెల్ పరిశ్రమల వారికి ఆదాయం పెరుగుతుంది. కస్టమర్లు పెరుగుతారు. ఆరోగ్యపరంగా
బ్లడ్ ప్రెషర్స్, కీళ్ళ నొప్పులు, కడుపు సంబంధిత సమస్యలు, అలసట, ఏదైనా ఒక అకాల వార్త వినడము, ఇలాంటివి జరిగే అవకాశాలు ఈ కాలంలో కనబడుతున్నాయి. ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమస్య. రైతులకి వ్యవసాయంలో మంచి దిగుబడి కనబడుతుంది. పత్తి, మిర్చి, పుష్పధాన్యాలు, ఉద్యానవనాలు పంటలు సాగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. విద్యార్థులకి పోటీ పరీక్ష, పోలీస్, డిఫెన్స్, మెడికల్స్, ఇంజనీరింగ్, సివిల్స్, పరిశోధన రంగంలో ప్రయత్నం చేసిన వారికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం. గెట్ రెడీ. అదృష్టమైనటువంటి దినాలు 12, 15, 19, 24, 28, 30. అదృష్ట సంఖ్య 9 మరియు 3. అదృష్ట రంగులు ఎరుపు, ముదురు ఎరుపు, కాషాయం. అదృష్ట దిక్కు దక్షిణ దిక్కు. ఈ ప్రతి మంగళవారం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి లేదా ఆంజనేయ స్వామి వారికి ఎర్రని పొడితో అర్చన చేయండి. ఇది ఒక మంచి పరిహారం. ఓం అంగారకాయ నమః, ఓం సుబ్రహ్మణ్యాయ నమః, లేదా హనుమాన్ చాలీసా పారాయణం చేసుకుంటూ ప్రదక్షిణం చేయండి. మంగళవారం ఎర్ర కందులు దానం చేయండి. వల్ల కుజగ్రహం అనుకూలమవుతుంది. బెల్లం, రాగి పాత్రలో ఎరుపు వస్త్రాలు విద్యార్థులకు ఇవ్వండి. పుస్తకాలు ఇవ్వండి, పెన్సిల్స్ ఇవ్వండి, పేదవాళ్ళకి అన్నదానం చేయండి. అన్ని రకాలైనటువంటి ఫలితాలు పొందుతారు. ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటే ఈ కాలం మీ జీవితంలో కొత్త విజయానికి కొత్త బాట ఇస్తుంది. వృశ్చిక రాశి వార్తలారా, దిస్ ఇస్ యువర్ టైం. విజయం వస్తుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులని సంప్రదించండి, జ్యోతిషాస్త్ర నిపుణుల్ని సంప్రదించండి. లేదా మా ద్వారానే మీరు జ్యోతిషం తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్లో కనబడుతున్న డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. ఇంకను శక్తివంతమైనటువంటి ఫలితాలు పొందడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాల, ఈ కరుంగాలి మాలను మన దేవాలయంలో 48 రోజులు పూజ చేసి సిద్ధంగా ఉంచాం. చండీ, సుదర్శన, సుబ్రహ్మణ్య భుజంగం చేసి ఇలాంటి మాల ఉంది రెడీగా. ల్యాబ్ టెస్ట్ చేసి కావలసిన సంప్రదించండి. మాతో మాట్లాడి కన్ఫర్మ్ చేసిన తర్వాతనే మాల తీసుకోండి, కానీ డైరెక్ట్గా తీసుకోండి. ఇక్కడ ఆన్లైన్లో మేము అమ్మట్లేదు. మా సంస్థకు మీరు అప్రోచ్ అయితేనే, వాట్సాప్ ద్వారా ఫోన్ చేస్తేనే మీకు ఇస్తాను. కానీ మీరు బయట ఆన్లైన్ నుంచి తెచ్చుకుంటే మా సంస్థకు ఏ విధమైనటువంటి సంబంధం లేదు. మీరు అందరూ క్షేమంగా ఉంటారని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. సర్వే జనాః సుఖినో భవంతు. నువ్వులు ఒక చేతుల్లో నుంచి ఇంకొకరు తీసుకోవచ్చా అంటే, వ్యాపారస్తులు వాడు తీసుకొచ్చి మీ చేతిలోనే పెడతాడు. తీసుకోండి, మీరు అడగట్టు నేను నువ్వులు ముట్టుకోను అని అంటారా? పో అంటాడు. ఈ సెంటిమెంట్స్కి అంతా వెళ్ళకండి. పూజ కార్యక్రమాల్లో, పితృకర్మల్లో వాడే ఒక పవిత్రమైనటువంటి వస్తువు ఏదైనా ఉందంటే నువ్వులే, మన పితృలకు వెళ్ళేది. కాబట్టి ఇలాంటి చెడు సెంటిమెంట్స్కి వెళ్ళకండి. ప్రాక్టికల్గా ఉండండి. మనం ఏ ప్రపంచంలో ఉన్నాం ఆలోచించండి. మీకే నువ్వులు అనేది, మన నువ్వులు ఉండ తినమా? మనం నువ్వులు వంటలో పొడిగా వేసుకోమా? తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు కానీ. నువ్వులు చెడు కాదని పితృలకు ఇచ్చే ఒక అద్భుతమైనటువంటి ప్రసాదం, వరప్రసాదం నువ్వులు అంటారు. విజయవస్తు. అన్నదానం చేయడం వల్ల కలిగిన పుణ్యం ఏంటి? అన్నదానం చేస్తే ఏమవుతుంది? నహి నహి బహుదానం అన్నదానం సమానం అన్నారు. ఏం చెప్పారు? గజతురగ సహస్రం గోకులం కోటిదానం కనకరచిత పాత్రం మేదిని సాగరాంతం ఉభయ కుల విశుద్ధం కోటి కన్యా ప్రదానం నహి నహి బహుదానం అన్నదానం సమానం అన్నారంటే 1000 ఏనుగులు 1000 గుర్రాలు ఇచ్చినా కూడా ఫలితాలు ఉండదట. కనుక రజిత పాత్రం మీదిని సాగరాంత వజ్ర వైడూర్య మణి మీద గొప్ప మీద కాదు ఆకాశమంత ఎత్తుకి పాతాళమంత లోతుకి పోషించిన గురుగారు మీ చేతిలో ఉన్న ఉంగరం ఇస్తే బాగుంటుంది అనే ఆశ ఉంటుందట. ఉదయ కుల విశుద్ధం కోటి కన్యా ప్రదానం, 2 కుటుంబాలు కలిపే కోటి కన్యాదానం చేసినా మాకు పెట్టిపోతలు పెట్టలేదు, మాకు వియ్యంకుడు మర్యాద పెట్టలేదు, మాకు సాంబారు వేయలేదు, మాకు స్వీట్ ఇవ్వలేదు, ఆడపడుచు లాంఛనం, ఇలాంటి కొరతలు వస్తూనే ఉంటాయి. కానీ ఒక్క అన్నదానం చేస్తే, ఆ అన్నదానంలో ఏం చేస్తున్నాడు? భోజనం వాడు చెప్తున్నాడు. భూర్భోత్సవ నెంబర్ గో దేవస్థ దేవ సంగ్రహ అమరదోస్తు ప్రాణాయస్వ వానాయస్వ వ్యానాయస్వ ఉదానయస్వ. నేను వైశ్వానర ఆహుతి చేస్తున్నాను. లోపల ఒకడు వైశ్వానుడు ఉంటారట. వాడు సంతోషంగా ఉంటే ఆశీర్వదిస్తాడట. వాడు ఆకలి అయితే కోపంగా మాట్లాడతాడట. వాడు కడుపు నిండి ఉన్నప్పుడు ఆశీర్వాదం మంచిగా నవ్వుతూ మాట్లాడతాడు. కోపం ఎప్పుడు వస్తుంది? లోపల ఆకలి ఉన్నప్పుడు వస్తుంది. అది తినేటప్పుడు ఆ పెడతాడట. భోజనం పెట్టిన వాళ్ళకి నహి నహి బహుదానం అన్నదానం సమానం. ఒక ముద్ద ఎక్కువైతే మనం ఏం చెప్తాం? చాలు, పెట్టకండి, కడుపు నిండిపోయింది, చాలు చాలు అంటే చూస్తారా? ప్రపంచంలో చాలు చాలు అని చెప్పే ఏకైక దానం ఏదైనా ఉందంటే నహి నహి బహుదానం
అన్నదానం సమానం. ఆ వైశ్వానుడు దీవిస్తాట, ఆహా, ఈ ఆహారం పెట్టిన కుటుంబం, వంశం, వారి యొక్క చరిత్ర, ఇటు 7 లోకాలు అటు 7 లోకాలు, వీరు సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆ వైశ్వానుడు ఆశీర్వదిస్తాడట. కాబట్టి అన్నదానం పెట్టాలి. బాగా బలిసి కడుపు నిండా ఉన్నవాడికి కాదండి పెట్టేది. ఒక్క పూట కూడా అన్నం లేకుండా అన్నమో రామచంద్ర అని అలమటిస్తూ ఉంటారు చూసారా, వాడికి పెట్టండి అన్నదానం. స్ట్రేంజర్స్ కి పెట్టండి. పెట్టి చూడండి. మీ ఇంట్లో అన్నం పెడతారు కదా, మీరు తింటున్న తర్వాత ఒక్క గరిటైనా మిగిలి ఉండదా? ఆ ఒక గరిట తీసుకుపోయి రోడ్డు మీద ఎలా వెళ్తుంటారు కదా, వాళ్ళు మీ ఇంటి పక్క రాకపోయినా తీసుకుపోయి భోజనం ఇచ్చున్నాయి. బాంచన్ 2 రోజులైంది తిని, అయ్యా నువ్వు మంచిగా ఉండాలని వాడు కడుపు నిండా దీవిస్తాడండి. అలాంటి అన్నదానం చేసి చూడండి. నెలకు ఒక్కరోజు ఒక్కడికి భోజనం పెట్టండి. అది అలవాటుగా చేసుకోండి. అది 10 రోజులకు ఒకసారి వస్తుంది, తర్వాత అది రోజుగా మారుతుంది. ఒక్కరికి మనం తినేటప్పుడు నాకు ఈ రోజు నా కష్టంతో కడుపు నిండా ఉంది, ఇవి లేకుండా ఎంతమంది ఉన్నారనే ఒక భావన మీలో వచ్చిందనుకోండి, మీ గురించి భగవంతుడు ఆలోచించడం మొదలు పెడతాడు. అదే అన్నదానంలో ఉన్న గొప్ప సందేశం.